కూటమి ప్రభుత్వం వచ్చాక గోదావరి జిల్లాల్లో డాలర్ పంట పడకేసింది. ఫీడ్ తయారీదారులు, ఎగుమతిదారులు సిండికేట్గా మారారు. ఆక్వా రైతు నడ్డి విరుస్తున్నారు. అమెరికా పేరు చెప్పి స్థానిక వ్యాపారులే దోపిడీ చేస్తున్నారు. ఆక్వా రైతు ఎడాపెడా మోసానికి గురవుతున్నారు. ఏపీ ఆక్వా హబ్లో ఏం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో నీలి విప్లవంపై కారు మబ్బులు కమ్ముకున్నాయి. ట్రంప్ దెబ్బ కొట్టాడనే పేరుతో దళారులు భారీ ఎత్తున చేస్తున్న దోపిడీతో రొయ్యల రైతులు విలవిల్లాడిపోతున్నారు. అటు ఫీడ్ వ్యాపారులు, ఇటు ఎగుమతిదారులు కలిసి సిండికేట్ గా ఏర్పడి రైతును నిలువు దోపిడీ చేస్తున్నారు. రాష్ట్రానికే ఆక్వా హబ్ గా మారిన పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు వరి సాగు పక్కన పెట్టి 1.5 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఆక్వాను ప్రభుత్వం ఆదుకోవాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆక్వా రైతులు సాగులో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. వ్యాపారుల మాయాజాలం, షాక్ కొడుతున్న విద్యుత్ బిల్లులు, పెరిగిపోతున్న మేతల ధరలు, పడిపోతున్న రొయ్యల ధరలపై గళమెత్తారు. 95% మంది రొయ్యల రైతులు నష్టాల పాలయ్యారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రొయ్యల రైతుల్ని ఆదుకోవాలని కోరుతున్నారు. అమెరికా కొత్త సుంకం ఆక్వా రంగాన్ని మరింత కుదేలు చేసింది. ట్రంప్ ప్రకటన వెలువడిన క్షణంలోనే రొయ్యల ధరలు అమాంతం పతనమైపోయాయి. ఇవాళ ఆక్వా రంగంలో రైతులు 95% బాగా దెబ్బతిన్నారు. ట్రంప్ అమెరికా కొనేది 30-40 కౌంట్ కొంటే ఏదో డ్యూటీ సుంకం 10 నుంచి 27% పెంచాడని అనగానే ఈ ఎక్స్పోర్టర్లు అందరూ ఒక్కటైపోయి వితిన్ సెకండ్స్లో మెసేజ్లు పెట్టేసుకున్నారు. దాన్ని మన బళ్ళు పెడతాం మానేశారు. ఆక్వా రంగం అంటే వాతావరణం బట్టి ముందుకెళ్తాం, 4 రోజులు దాస్తామంటే కుదరదు. ఈ పూట పట్టవలసి వస్తుంది. ఈ 3 రోజుల్లో దారుణం చేసేశారు. ఫీడ్ ధరలు పెరిగి రొయ్యల ధరలు తగ్గిపోవడంతో ఆక్వా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే తప్పదని హెచ్చరిస్తున్నారు. రైతు లాసిపోయేదాకా కరోనా కష్టాలు కూడా ఇంకా తీరకుండా ఇంకా దిగజారిలాగా మీరు చేస్తున్నారు కాబట్టి రైతుల ఓపిక నశించిపోతుంది. కాబట్టి క్రాప్ హాలిడే ఇచ్చే సమయం అతి దగ్గరలో ఉంది. అది మీరు తెలుసుకుని ప్రభుత్వం తరఫున మాట్లాడి రైతు మేలు చేస్తే కొంతవరకు ముందుకెళ్తాం, లేదా ఖచ్చితంగా క్రాప్ హాలిడే ఇవ్వడం అంటూ జరుగుతుంది. రాష్ట్రంలో ఆక్వా రైతులు సంక్షోభంలో కూరుకుపోతుంటే చంద్రబాబు సర్కార్ మొద్దు నిద్రపోతున్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీడ్ ధర తగ్గిస్తామన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు. ఫీడ్ రేటు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు తగ్గిస్తే ఇవాళ పైసా కూడా తగ్గించని పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇవాళ రైతులు సంక్షోభంలో ఉంటే కనీసం ఈ ప్రభుత్వం కానీ యంత్రాంగం కానీ ప్రజల వద్దకు వెళ్లి ఇవాళ ఆక్వా రైతుల దగ్గరికి వెళ్లి ఆక్వా రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా ఇవాళ మనం తీసుకుని రైతులకు సహాయం చేయాలనే ఉద్దేశమే ఈ ప్రభుత్వానికి లేదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. ఏపీలోని ఆక్వా రైతుల్ని అటు వ్యాపారులు, ఎగుమతిదారులతో పాటు ఇటు ప్రభుత్వం కూడా మోసం చేస్తోంది. రైతుల నుంచి రకరకాలుగా పన్ను వసూలు చేస్తున్న ప్రభుత్వం వారిని కష్టకాలంలో ఆదుకోకుండా గాలికి వదిలేసిందంటూ తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.